ఇప్పుడు ఇరుగు పొరుగు అన్నాక ఇచ్చిపుచ్చుకోవాలి. మా ఇంట్లో మేమే ఉంటాం, ఎవరితో మాకు అక్కర్లేదంటే రేపు ఏదైనా ఆపతొచ్చినాడు ఎవరైనా నాసరైతారా? అట్లనే రాష్ట్రాలు దేశాల నడుమ సుత దోస్తాను ఉండాలి. వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వాలి, మనకు కావాల్సింది వాళ్ళ కాంచి తెచ్చుకోవాలి. గిదే పని మీద మన ప్రధానమంత్రి సారు అమెరికాకు పోయిండు. చూడురి మరి ఏమైందో. తమ్ముడే ప్యాకాటే అంటే ఏందో చూపించిండు పెద్దన్న. మోడీ నాకు జాన్ జబ్బా అనుకుంటా పాత ఫోటోలో పోయి గిఫ్ట్ కింద ఇచ్చి మన దేశం వస్తువుల మీద ట్యాక్సులు బరాబర్ పెంచుతామన్నాడు ఖుద్దు మన ప్రధానమంత్రి గారి ముంగట్నే. But now this applies to everybody across the board. This is a much simpler way of doing it, much better way. బంగ్లాదేశ్ లొల్లుల సంగతి ఎల్లబెడితే దాన్ని డీల్ చేసే జిమ్మెదారి మోడీ సార్కి ఎత్తిండు. బార్డర్ లో చైనా ఓవర్ చేస్తాంది, కావాలంటే మీకు మేము హిమ్మతిస్తామన్నాడు. యుద్ధ విమానాలు అమ్ముతాడట మనకు. అట్లనే దునియా రాజకీయాలు బిజినెస్లు చాన్నే మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు. దొంగతనంగా బతకపోయిన భారతీయులను దొరకబట్టి సంఖ్యలేసి యుద్ధ విమానంలో తీసుకొస్తే లొల్లిలొల్లాయే కదా. ఇద్దరి నడుమ గాముచ్చట కూడా వెళ్తే గల్ల ట్రంప్ గారు తప్పేం లేదని సర్టిఫికెట్ ఇచ్చి అట్లా బౌడు కరెక్ట్ కాదన్నాడు. గసంటోళ్ళు ఎందరున్నా వెనకకు పట్టుకొస్తారట. दूसरे देशों में होते हैं, उनको वहाँ रहने का कोई कानूनी अधिकार तो है नहीं. అందాక పోయిండు కాబట్టి దునియా సిరిమంతుడు ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ సార్ను వినగలిసిండు. పోయిన పనులన్నీ చూసుకొని మళ్ళీ ఇండియాతో పట్టిండు. ప్రధానమంత్రి గారు టూర్ తోటి ఎంతో ఫాయిదా అవుతుందని అందరు అనుకుంటే ట్యాక్సులు తగ్గించే ముచ్చటే లేదని ట్రంప్ గారు ఖరాఖండిగా చెప్పే వరకు మన స్టాక్ మార్కెట్ తుపుక్కున కూలి లాస్ అయింది.